అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వాక్యమును చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండేను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారివైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. మీ వాక్యములో ఉన్నటువంటి సంగతులను మీరు మా అందరితోనూ బోధించమని, మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును దయచేయమని యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే గడిచిన దినాన కొన్ని మాటలను మనం నేర్చుకున్నాం. ఆ తోట అనేటువంటి వాక్యాన్ని, అక్కడ ఒక తోట అనేటువంటి మాటలను నేర్చుకునే వారమై ఉంటూ ఉన్నాం. గెత్సెమనే అంటే ఏంటో, అంతేకాకుండా గెత్సెమనే తోటలో దేనిని పొందుకున్నామో కొన్ని మాటలు నేర్చుకున్నాం. అంతేకాకుండా ఈ గెత్సెమనే తోట అర్థమవ్వాలి అంటే దీనికంటే ముందు మొదటి ఆదాము గారు ఉన్నటువంటి ఏదేను తోట కూడా మనకు తెలియాలి అని, ఏదేను తోటలో ఆదాము గారు దేనినైతే పోగొట్టుకున్నారో, గెత్సెమనే తోటలో కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు దేనిని మనకు అందించి ఉన్నారో, పొందుకొని ఉన్నామో, ఈ మాటలను కొన్నిటిని చూసాం. అందులో మొదటిగా ఏదేను తోటలో దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు. అయితే గెత్సెమనే తోటలో క్రీస్తు ప్రభువారిని బట్టి మరలా దేవునితో సహవాసాన్ని పొందుకున్నాం. రెండవదిగా గమనించిన వారమైతే, రెండవదిగా అపరిశుభ్రమైనటువంటి ఏదేను తోట ఆజ్ఞాతిక్రమము వలన అపరిశుద్ధమైనటువంటి తోటను మనం చూసాం. అయితే గెత్సెమనే తోటను బట్టి పరిశుద్ధమైనటువంటి తోటగా అది మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగాలలో మూడవదిగా కూడా ఏ విధముగా అంటే, ఏదేను తోటలో దేవుడు ఆశీర్వదించాడు వారిని, కానీ వారు ఆశీర్వాదానికి బదులు శాపాన్ని కొని తెచ్చుకున్నారు. అయితే గెత్సెమనే తోటలో శాపగ్రస్తమైనటువంటి పాప మలినముతో నిండినటువంటి ఆ పాత్రలోనిది త్రాగినటువంటి ప్రభువు మన శాపమును ఆయన మరణము ద్వారా తొలగించి మన అందరికీ కూడా నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇది ఆశీర్వాదపు తోటగా మారడాన్ని మనం చూసాం. నాలుగవదిగా గమనించిన వారమైతే, ఏమండి, దుర్వాసనకు నిలయమైపోయినటువంటి తోటగా ఏదేను తోటను మనం చూస్తూ ఉన్నాం. ఏ విధముగా అంటే, అక్కడ ముండ్ల పొదలు వచ్చేసాయి, గచ్చ పొదలు అనేటివి వచ్చేసాయి. భూమిని దేవుడు శాపగ్రస్తముగా శపించాడు. అయితే దేవుని యొక్క రక్తము ద్వారా పవిత్రపరచబడిన మనందరము కూడా సువాసన కలిగినటువంటి వారముగా ఉన్నాం. క్రీస్తును బట్టి సువాసన కలిగిన వారముగా మార్చబడ్డాం. ఈ మాటలను గడిచిన దినాన మనెల్లరము కూడా నేర్చుకునే వారమై ఉంటూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మరి కొన్ని మాటలను నేర్చుకుందాం. ఆదికాండ గ్రంథములో 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనిస్తే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అయిన ఈ వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదేను తోటలో
ఏముందయ్యా అంటే వృక్షములు ఉన్నాయి. ఏమున్నాయండి? వృక్షాలు ఉన్నాయి. అక్కడ చదవబడినటువంటి వాక్యమును దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు, చూడ్డానికి ఎలాంటిదట? చాలా అందంగా కనిపిస్తుంది ఆ చెట్టు. ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఏదైనా తోటలో ఏం వేశాడట దేవుడు? అనేక చెట్లను, అనేక వృక్షములను మొలిపించాడు. ఇవి ఎలా ఉన్నాయి? చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి, చూడ్డానికి చాలా రమ్యంగా ఉన్నాయి, చూడ్డానికి చాలా ఏ విధంగా ఉన్నాయి అంటే ఆహారమునకు, ఎలాంటి వాటండి? ఆహారమునకు మంచివియునైన ప్రతి వృక్షమును వేసి ఆ తోట మధ్యను ఏముంచాడట? జీవవృక్షాన్ని. అమ్మా, ఆ తోట మధ్యలో జీవవృక్షాన్ని వేసినటువంటి దేవుడు, అంతేకాకుండా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును కూడా నేల నుండి మొలిపించాడు. ఏదేను తోటలో జరిగినటువంటిది. ఈ తోటకే మరి ఒక పేరు వృక్షముల తోట. ఎందుకంటే మానవుడు తినడానికి ఆహారమునకు కావలసినని సమృద్ధి కలిగినటువంటి వృక్షాలన్నీ కూడా, పండ్లన్నీ కూడా, కాయలన్నీ కూడా సమృద్ధిగా దొరికేటువంటి స్థలము. అంతేకాకుండా అక్కడ ఏ పండు కూడా ఏ విధంగా ఉండదు? చెడ్డదిగా లేదు. ఏ పండు కూడా చేదైనదిగా కూడా లేదు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట, ఏదేను తోటలో దేవుడు జీవవృక్షమును కూడా నాటాడు. జీవవృక్ష ఫలాలు కూడా ఏదేను వనములో ఉన్నాయి. అంతేకాకుండా మంచి చెడ్డలను ఎరుగు చెట్లను కూడా, అమ్మా, మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాడు. మొలిపించినటువంటి దేవుడు ఒక కండిషన్ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో, మీరు ఈ ఏదేను వనములో ఉన్నటువంటి, ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి వృక్ష ఫలమును మీరు నిరభ్యంతరముగా తినొచ్చు. అయితే ఇదిగో, ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు ఈ వృక్ష ఫలమును మాత్రమే మీరు తినకూడదు. ఏమండి, దేవుడు చెట్టు వేసి చెప్పుకుంటే తప్పేమో. ఏమండి, చెట్టు వేసి మీరు, నేను చెప్పానా, నేను చెప్పకుండా పోయినా మీరు తినేశారు. మీరు ఆదాము గారు అడిగేవారు, అయ్యా నీవేమైనా మాకు చెప్పావా? ఈ ఫలం తింటే మేము ఇలా అయిపోతామేమని నీవు మాతో ఎప్పుడు కూడా అనలేదు కదా ప్రభువా అనేవాళ్ళేమో. కానీ ఇక్కడ జరిగిందేంటి? దేవుడు చెట్టు వేసి ఆదాముని కలుగు చేసి ఆదాము గారికి ఒక మాటను చెప్పాడు. చూడండి, అంటే ఈ మాట ఎందుకు అంటే ఒక పరీక్ష. ఏమండి, ఇది ఒక పరీక్ష. ఇదిగో, ఇన్ని చెట్ల ఫలాలు ఉన్నాయి, ఇన్ని యొక్క వృక్షాలు ఉన్నాయి, తినడానికి కావలసినటువంటి సమృద్ధి కలిగినటువంటి పండ్లు ఉన్నాయి. కాబట్టి వీటిని వేటినైనా కూడా నీవు భుజించవచ్చు. కానీ ఇదిగో, ఈ చెట్టు యొక్క ఫలాన్ని మాత్రమే నీవు భుజించవద్దు. ఇది దేవుడు పెట్టినటువంటి ఒక పరీక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆదాము హవ్వలు ఎప్పుడైతే ఈ వృక్ష ఫలములను భుజించారో ఏదేను తోట నుండి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు. మంచి ఫలములు ఇచ్చేటువంటి చెట్లు కూడా ఆకులతో నిండిపోయాయి. ఎంత ఎత్తైన ఎదుగుతూ ఉన్నాయే కానీ ఆహారాన్ని ఇచ్చే పండ్లు కనిపించట్లా. ఏ చెట్టు చూసినా కాయలు కనబడుతూ ఉన్నాయి. ఏ పండు తినాలో తెలియట్లా, ఏ పండు తినకూడదో తెలియట్లా. ఇలాంటి పరిస్థితుల్లోనికి ఆదాము గారు వచ్చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే దేవదేవుడు ఇచ్చినటువంటి ఈ వృక్ష ఫలాలన్నిటినీ కూడా ఆదాము పోగొట్టుకుంటే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనం ఏం పొందుకున్నామో తెలుసా? ఏం పొందుకున్నామండి? ఆ మాట ఒకసారి చదవండి.
పరిశుద్ధుడైన యోహాను గారి ద్వారా వ్రాయబడిన ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ నది యొక్క ఈ వలను ఆ వలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగింతురు. ఏమండి, ఏం పొందుకోబోతూ ఉన్నామటండి మనం? జీవవృక్ష ఫలములు. చూడండి, మంచి చెడ్డలు తెలివినిచ్చు చెట్టు ఫలమును తిని జీవవృక్ష ఫలాలను పోగొట్టుకున్నటువంటి మనము యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణమును బట్టి, ఆయన పొందినటువంటి శ్రమను బట్టి, ఆయన పడినటువంటి వేదనను బట్టి, ఆయన ద్వారా జీవవృక్ష ఫలములను మనం పొందుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పట్టణములో ప్రవేశించాలంటే ఆయనే మార్గము. నా ద్వారా తప్ప ఎవ్వడును ఎక్కడికి రాలేడు, ఆ పట్టణములోనికి రాలేడు. కాబట్టి ఆ పరలోక పట్టణం కావాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం అక్కడికి చేరాలి. అక్కడ చేరిన తరువాత అక్కడ మనకు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈ నది ఈ వలను ఆ వలను జీవవృక్ష ఫలాలు ఉన్నాయట. ఈ ఫలాలు సంవత్సరమునకు ఒక్క కాపు కాదండి, ప్రతి నెల సంవత్సరమునకు 12 నెలలైతే 12 కాపులు, ఒక సంవత్సరమునకు 12 కాపులు అంటే ప్రతి నెల ప్రతి రోజు కూడా ఏముంటాయి? ఫలాలు ఉంటాయి. ఫలాలు ఉండడమే కాదు, అనారోగ్యం అనిపించిందా ఏం చేయొచ్చట? ఆ ఆకులను తీసుకుని నీవు స్వస్థపరచబడచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, ఏదేను తోటలో దేన్నైతే పోగొట్టుకున్నామో గెత్సెమనే వనములో జీవవృక్ష ఫలాలను మనం సంపాదించుకున్నాం. హల్లెలూయా. ఇంకా మరి ఒక మాటను కూడా పరిశుద్ధ గ్రంథములో మనం గమనించిన వారమైతే, ఆదికాండ గ్రంథములో 2వ అధ్యాయము 10వ వచనములో, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలాయను. చూడండి, మొదటి దాని పేరు షీహోను, రెండవ దాని పేరు గీహోను, మూడవ దాని పేరు హిద్దెకేలు, 4వది పేరు యూఫ్రటీస్. ఈ నదులు ఏదేను తోటను తడుపుచు వృక్షములను ఫలములను ఫలములతో వర్ధిల్లుచు ఉండేను. ఈ వృక్షాలు ఫలాలతో వర్ధిల్లాలి అంటే, ఈ వృక్షాలు తడపబడాలి అంటే ఏం చేయబడాలి? నిత్యం కూడా నీరు కావాలి. నిత్యం కూడా నీరు కావాలి. మనం ఏ విధంగా అయితే చెట్లను వేసుకుని చక్కగా పెంచుకుంటామో, పెంచి ఆ ఫలాల కోసం ఎదురు చూస్తామో, అలాగే ఇక్కడ కూడా దేవాతి దేవుడు ఏం చేశాడండి? ఈ తోటలో ప్రవహించుటకు ఆ తోటను తడుపుటకు ఏదేనులో ఒక నది బయలుదేరి 4 శాఖలుగా మారింది. ఈ 4 శాఖలుగా మారి మొదటి దాని పేరట షీహోను, రెండవ దాని పేరు గీహోను, మూడవ దాని పేరు హిద్దెకేలు, 4వ దాని పేరు యూఫ్రటీస్. ఈ 4 శాఖలుగా మారినటువంటి ఈ నదులు ఏం చేస్తూ ఉన్నాయి? తోట అంతటినీ కూడా తడుపుతూ తోటలో ఉన్నటువంటి చెట్లన్నిటినీ కూడా ఫలింప చేస్తూ ఉన్నాయి. తోటలో ఉన్నటువంటి చెట్లన్నీ చక్కగా పచ్చగా అందంగా కనిపించడానికి తోడ్పడేటువంటిది ఏంటో తెలుసా? ఈ ప్రవహిస్తూ ఉన్నటువంటి ఈ నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు
ఈ ఫలాలను మనం పోగొట్టుకున్నాం, ఈ నదులను కూడా మనం పోగొట్టుకున్నాం. అయితే ఆదాము పాపము చేయుటను బట్టి బయటికి వచ్చివేసినటువంటి ఆదాము గారికి ఏ నది కూడా లేకుండా పోయింది. ఏ చెట్టు ఫలాలు కూడా ఫలించేటివి కాదు. అక్కడ నీవు వెళ్ళి చెట్లకు నీళ్లు పట్టవలసినటువంటి పని లేదు. నీవు వెళ్ళి చెట్లకు పాదులు తీసి గోతులు తీసి వాటికి నీరు కట్టవలసినటువంటి పని లేదు. ఆ శాఖలుగా మారినటువంటి ఆ నదులే తోటంతటినీ కూడా ఏం చేస్తూ ఉన్నాయట, తడుపుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, పాపం చేసినటువంటి ఆదాముకి జీవజలముల నది అనేది లేకుండా పోయింది. ఏమండి, జీవజలముల నదులనేటివి లేకుండా పోయింది. ఈ జీవజలపు తోటను ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, కడపటి ఆదామైన ప్రభువారిని బట్టి చూడండి, ఆ వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే క్రీస్తు ప్రభువారు సిలువలో మన అజ్ఞాతి క్రమమును పరిహరించి మనకు ఆయన చేసినటువంటి పని జ్ఞాపకమునకు వస్తుంది. చదివినటువంటి వాక్యాలలో 22వ అధ్యాయం 1వ వచనం, ప్రకటన గ్రంథం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి, అమ్మా ఏ నదట? జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్దు నుండి ఆ పట్టణపు రాజవీధుల మధ్యను ప్రవహించుచున్న ఆ నది దగ్గర చేర్చెను. చూడండి అమ్మా, ఎక్కడ ప్రవహిస్తుందట? జీవజలముల నది ఒకటి ప్రవహిస్తూ ఉంది. ఇది ఎలాగా ఉంది అంటే స్ఫటికము వలె. దీనికే గాజు సముద్రం అని పేరు. ఈ గాజు సముద్రము యొక్క ఏమండి ఈ స్ఫటికము వలె మరిగినట్టి ఈ జీవజలముల నది ఎక్కడి నుండి ప్రవహిస్తూ ఉంది? దేవుని యొక్కయు, వినండి, ఎక్కడి నుండట? దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి. చూడండి, దేవుని సింహాసనము యొద్ద నుండి ఈ నది ప్రవహిస్తూ ఉంది. అయితే దేవుని సింహాసనము యొద్ద నుండి గొర్రెపిల్ల సింహాసనము యొద్ద నుండి ఈ నది ప్రవహిస్తూ ఉంది. దేవదూతులైనటువంటి వారు పరలోకంలో ఏం చేయలేరో తెలుసా? ప్రభువారిని ముఖాముఖిగా వారు చూడలేక 2 రెక్కలతో తమను తాము కప్పుకొనుచు, 2తో ఎగురుచు, 2తో దేవునిని స్తుతిస్తూ ఉన్నారు. అయితే దేవదూతలైనటువంటి వారు మరి ఎలాగా చేస్తారయ్యా? దేవుడు చెప్పేటువంటి పనులు వారికి ఎలాగా తెలుస్తాయంటే ఈ స్ఫటికము వలె ఉన్నటువంటి ఈ గాజు సముద్రము గుండా దేవదూతలైనటువంటి వారు ప్రభు యొక్క పనులను జరిగించేవారై ఉంటారు. దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఏదేను వనములో దేనినైతే మనం పోగొట్టుకున్నామో ఈ గెత్సెమనే వనములో దానినే మనం సంపాదించుకున్నాం. ఏదేను వనములో దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాం, గెత్సెమనే వనములో దేవునితో సహవాసాన్ని సంపాదించుకున్నాం. ఏదేను వనములో ఆయనతో మాట్లాడడాన్ని పోగొట్టుకున్నాం, ఆయన మాట వింటే దాక్కుంటూ ఉన్నాం. ఏమండి, ఎందుకంటే ఆజ్ఞను మీరి అపరిశుభ్రమైపోయాం. పరిశుద్ధుడైనటువంటి దేవునిని చూడలేకుండా ఉన్నాం. పరిశుద్ధతను మనం పోగొట్టుకున్నాం. క్రీస్తు ప్రభు వారిని బట్టి ఏం చేయబడుతూ ఉన్నాం? దేవునిని చూడగలుగుతూ ఉన్నాం, దేవునితో మాట్లాడగలుగుతూ ఉన్నాం. అందుకే పరిశుద్ధమైనటువంటి తోటగా గెత్సెమనే తోటను పిలుస్తూ ఉన్నాం. అంతేకాకుండా 3వదిగా మనం చూస్తే ఏదేను తోటలో ఆశీర్వదించబడినటువంటి ఆదామవ్వలు శాపగ్రస్తులైపోయారు. కానీ ఆ శాపమును బాపి, ఆ శాపమును తీసివేసి, ఆ శాపమును కొట్టివేసి మరణము నుండి విముక్తులను చేసి ఆశీర్వాదమునకు మనలను క్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో వారసునిగా చేశారు. 4వదిగా గమనించిన వారమైతే
పుష్పాలు, రంగురంగుల పుష్పాలతో నింపబడినటువంటి ఏదెను వనమంతా గచ్చ పొదలతో, ముళ్ళ తుప్పలతో, రాళ్లతో నింపబడిపోయింది. సువాసనిచ్చేటువంటి ప్రతి చెట్లు కూడా దుర్గంధమైనటువంటి చెడ్డ పూలు కూడా వచ్చాయి. అయితే దీనిని సువాసనను పోగొట్టుకున్నటువంటి మనము పరిమళ వాస సువాసనను పొందుకుంటున్నాం. క్రీస్తు ప్రభు వారిని బట్టి మన పాపము, మన రోత జీవితము, మనలో ఉన్నటువంటి చెడుతనం అంతటిని కూడా, దుర్గంధాన్ని అంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభు వారు తీసివేసి ఏం చేశాడు? మనల్ని ఆయన సువాసన కలిగినటువంటి వారముగా చేశాడు. అయితే నేటి దినాన మరలా కొన్ని మాటలు ఏం నేర్చుకున్నామండి? మరలా ఆ తోటకు పెట్టబడిన మరొక పేరే వృక్షముల తోట. అన్ని వృక్ష ఫలాలను మీరు తినొచ్చు అని చెప్పినటువంటి దేవుడు ఒక చెట్టు ఫలాన్ని మాత్రమే తినద్దని టెస్ట్ చేశాడు. ఆ టెస్ట్లో వారు ఫెయిల్ అయ్యి జీవవృక్ష ఫలమును పోగొట్టుకున్నారు. జీవవృక్ష ఫలములను భుజించు భాగ్యాన్ని వారు పోగొట్టుకున్నారు. అయితే క్రీస్తు ప్రభు వారిని బట్టి మనం ఏం పొందుకున్నామో తెలుసా? జీవవృక్ష ఫలములను మనం పొందుకొనబోతూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు వారి యొక్క మరణమును బట్టి ఈ ఫలాలను, ఈ వృక్షములను మనం పొందుకోగలిగాం. చివరిగా మనం చూసినటువంటి మాట జీవజలముల తోట. ఏదేను వనములో అయితే జీవజలాలు ఉన్నాయి, కానీ ఇక్కడ జీవజలాలు లేవు. సముద్రపు నీళ్లు పోస్తే చెట్లు వస్తాయా? చెప్పండి. సముద్రపు నీళ్లు పోస్తే చెట్లు వస్తాయా? రావు. మంచి నీళ్ళు ఉండాలి. మనం ఉండాలి అంటే మంచి ప్రాంతం ఉండాలి. చూడండి, మనం త్రాగడానికి మంచి నీళ్ళు మనకు కావాలి. అయితే దేవుని యొక్క వాక్య భాగం చెబుతూ ఉంది, జీవజలములను వారు పోగొట్టుకున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి మనం ఏం పొందుకున్నాం? జీవజల నదులను మనం పొందుకున్నాం, ఆశీర్వాదాలను మనం పొందుకున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు కూడా ఆలోచిద్దాం. అయ్యా, అసలు ఆదాము గారికి, కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి మధ్య తేడా ఏంటి? ఏమున్నాయి ఏమైనా ఉన్నాయా? చెప్పండి, ఏమైనా ఉన్నాయంటారా? ఏదెనులో ఆదాము ఓడిపోయాడు, గెత్సెమనే తోటలో ప్రభువు గెలిచాడు. అవిధేయత వలన ఏదెనులో ఆదాము తప్పిపోయాడు, విధేయత వలన గెత్సెమనే తోటలో ప్రభువు ఏమయ్యాడు? ప్రభువుని వెతికాడు. చూడండి, దేవుని యొక్క మాటలను మనం గమనించిన వారమైతే విధేయత వలన ఆయన జయించాడు. అదే కాకుండా ఏదెను వనములో ఆదాము తన ముఖాన్ని దేవునికి కనబడనివ్వకుండా దాచుకుంటూ ఉన్నాడు. కానీ గెత్సెమనే వనములో ప్రభువు ఏం చేస్తూ ఉన్నాడట? తండ్రిని వెతుకుతూ ఉన్నాడు. తండ్రిని వెతుకుతూ ఉన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, చుట్టూ ఎవరున్నారండి? అంధకార శక్తులు, దురాత్మలు, పిశాచములు, దయ్యములు, పాపాంధకారము, చీకటి, మరణము, ఇవన్నీ ప్రభువుని ఆవరించి ఉంటే ప్రభువు మాత్రం వీటి వైపు వేటిని కూడా చూడకుండా తండ్రి ఎక్కడున్నాడా అని తండ్రిని వెతుకుతూ ఉన్నాడు. అక్కడేమో ఆదాము తన ముఖాన్ని దాచుకున్నాడు, ఇక్కడ తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వెతుకుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏదెను వనమును ఎడారిగా, ముళ్ళ పొదలుగా, తుప్పలుగా మార్చాడు. ఎవరు? ఆదాము గారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే పరదైసులో జీవవృక్షములను, అంతేకాకుండా జీవజలములను సస్యశ్యామలముగా మార్చాడు.
దేవుని యొక్క వాక్య భాగం మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను చూస్తే, అయ్యా ఈ విధముగా ప్రభువారికిని ఆదాము గారికి కొంచెం తేడాలు ఉన్నాయి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే ఈ మాటలు వ్రాయబడ్డాయి. అంతేకాకుండా ఏదేను వృక్షము ఏదేను వృక్షాన్ని గురించి, సిలువ వృక్షాన్ని గురించి కూడా కొన్ని తేడాలను మనం చూడగలం. ఏదేను తోటలో ఉన్నటువంటి వృక్షము ఎవరి వలన నాటబడాయి? ఒక మాట చదవండి, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం. చూడండి, దేవుడు ఏం చేశాడట? వాటన్నిటినీ కూడా నాటాడు. ఏదేను తోటలో ఏదేను వృక్షములన్నీ కూడా ఎవరు నాటారు? ప్రభువే. అయితే ఈ సిలువ వృక్షాన్ని ఎవరు నాటారు చెప్పండి అమ్మా? ఈ సిలువ వృక్షాన్ని ఎవరు నాటారు? మానవుల హస్తములతో చెక్కబడినటువంటి ఈ సిలువను కల్వరి కొండపై వారు దానిని ఈ కల్వరి కొండపై నాటిన వారై ఉంటూ ఉన్నారు. అంతేకాకుండా మనం గమనించిన వారమైతే ఈ వృక్షము ఎక్కడ ఉంది అనేది కూడా వ్రాయబడింది. దేవుడు ఈ వృక్షాలను ఎక్కడ నాటాడట? ఏదేను తోటలో వృక్షాలను ఎక్కడ నాటాడటండి? జీవవృక్షమును, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షమును ప్రభువారు ఎక్కడ నాటాడు అంటే తోట మధ్యన. అమ్మా ఎక్కడ చెప్పండి, అందరూ చెప్పాలి. ఎక్కడ నాటాడట? తోట మధ్యలో ఏమున్నాయి? జీవవృక్షము ఉంది, మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షము ఉంది. అయితే ఈ సిలువ వృక్షము ఎక్కడుందో తెలుసా అమ్మా? ఈ సిలువ వృక్షము ఎక్కడ ఉందో తెలుసా? ఇది కూడా మధ్యలో నాటబడింది. ఇద్దరి దొంగల మధ్యలో నాటబడింది. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ఏదేనులో వారు ఆ వృక్ష ఫలమును పోగొట్టుకున్నారు. ఏదేనులో వారు ఆ వృక్ష ఫలాన్ని పోగొట్టుకున్నారు. మనం గమనించవచ్చు 3వ అధ్యాయం 22-24 వచనాలు ఆదికాండముల మాట చూడగలం. ఏదేను వనములో వారు ఆ జీవవృక్ష ఫలమును పోగొట్టుకున్నారు. అయితే సిలువను బట్టి మనం ఏం పొందుకున్నామో తెలుసా? జీవవృక్ష ఫలములను పొందుకుంటున్నాం. ఈ సిలువను బట్టి ఏమండి వృక్ష ఫలములను మనం భుజిస్తూ ఉన్నాం. 22వ అధ్యాయం 14వ వచనం ప్రకటన గ్రంథములో ఈ మాట ఉంది. ప్రకటన గ్రంథము హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించు వారందరూ తన వస్త్రములను ఉతుకుని, చూడండి, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములో ప్రవేశించుచు తమ వస్త్రములను ఉతుకుని వారు ధన్యులు. దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అయ్యా నీ యొక్క వస్త్రాన్ని దేని ద్వారా ఉతుక్కుంటావో తెలుసా? సిలువ రక్తము ద్వారా నీ వస్త్రాన్ని ఉతుక్కుంటావు. నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరించుకుంటావు. కాబట్టి ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, అయ్యా వృక్ష ఫలములను భుజించువారం. ఎందుకంటే మనకు హక్కు ఉంది, ఆ పట్టణములోనికి ప్రవేశించడానికి హక్కు ఉంది. ఆ పట్టణములో జీవవృక్ష ఫలములు మనకు దొరుకుతాయి. కానీ ఏదేను వనములోనికి ప్రవేశించడానికి ఎవరికి హక్కు లేదు? ఆదాము వాళ్ళకు హక్కిక లేదు. వారు పోగొట్టుకున్నారు. క్రీస్తు ప్రభు వారిని బట్టి మనం పొందుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇక్కడ దేవాతి దేవుడు చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క మాటను బట్టి, ఈ ఏదేను వనములో వృక్షాన్ని బట్టి ఆయన అంటున్న మాట,
జ్ఞాన వృక్ష ఫలములు మానవుడు ఎరుగడు. ఏమండి, ఏం ఎరుగడట? జ్ఞాన వృక్ష ఫలములను మానవుడు ఎరుగడు. చూడండి, దిగంబరత్వము, వారి యొక్క దిగంబరత్వము వారికి తెలియదు. ఇదిగో మానవుడు ఏదేను వనములో ఈ పండు వేసిన తర్వాత, తినవద్దన్న పండు తినివేసిన తర్వాత వారు మరలా ఎక్కడ ఆ జీవవృక్ష ఫలములను భుజిస్తారేమో అని దేవుడు వారిని ఏం చేశాడట? తోట నుండి బయటకు వెళ్ళగొట్టాడు. వాక్య భాగం చెబుతూ ఉన్న మాట, అయ్యా మనం దిగంబరత్వాన్ని మనం ఏం చేసుకుంటూ ఉన్నాము అంటే మన జ్ఞానమునకు అందలేదు. మనం దిగంబరులము అనుకుంటున్నాం. మనం దిగంబరత్వంతో ఉన్నాం, నేను దిగంబరత్వం గలవాడును అనుకుని నేను ఏం చేసినటువంటి పని ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆకులను తీసుకుని కచ్చడములుగా చేసుకుని నా మొలకు చుట్టుకున్నాను. అయితే దేవాతి దేవుడు శిలువ వృక్షము మీద ఆయన చూపించినటువంటి ప్రేమ మానవుడు ఎరుగడు. ఎందుకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను అంటే అక్కడ జ్ఞానవృక్ష ఫలములను అక్కడ ఉన్నటువంటి ఆ మానవుడు ఎరగలేదు. ఇదిగో ఈ పండ్లను మీరు తింటే ఈ జీవవృక్ష ఫలాలను మీరు భుజించవచ్చు. దేవుడు తినద్దన్నది ఏంటి? మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును మాత్రమే. కానీ జీవవృక్ష ఫలాలను తినొచ్చు. కానీ ఆ కాలములో వారి యొక్క జ్ఞానమును బట్టి వారు పండ్లన్నీ తిన్నారు, కానీ ఈ జీవవృక్ష ఫలాలను వారు భుజించలా. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నటువంటి మాట, జ్ఞాన వృక్ష ఫలములు మానవుడు ఎరుగలేదు. ఈ తోట మధ్యలో నాటబడినటువంటి ఈ జ్ఞాన వృక్ష ఫలములను గురించి మానవుడు తెలుసుకోలేదు. కానీ గెత్సెమనే వనములో కూడా సేమ్ ఇదే. ప్రభువు శిలువ వృక్షము మీద ఉన్నప్పుడు, శిలువ మీద ఆయన వ్రేలాడదీయబడినప్పుడు ఎవ్వరు కూడా ఆయనలో ఉన్నటువంటి ప్రేమను గుర్తెరగలేదు. ఆదాముకి అక్కడ ఏం తెలియదండి? చెట్టున్నా కూడా ఆ చెట్టు విలువ ఏంటో తెలియదు. ఇక్కడ మనకు ఏం తెలియదు? ప్రభు మన ఎదుట ఉన్నా కూడా ప్రభు విలువ ఏంటో మన జ్ఞానానికి తెలియదు. వాక్య భాగాలలో వ్రాయబడినటువంటి మాట అదే. దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, శిలువ వృక్ష ప్రేమను మానవుడు ఎరుగడు. అందుకే యేసయ్య, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురయ్యా. చూడండి, దేవుని యొక్క వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే అక్కడ ఏమో నిషేధ వృక్ష ఫలములు నీవు భుజించకూడదు, ఇక్కడ నీవు జీవవృక్ష ఫలములను భుజించవచ్చు. ఇక ఈ తోటలో, ప్రభువారి యొక్క తోటలో ఏమి లేవండి? నిషేధ ఫలములు అనేటివే లేవు. కానీ అక్కడ నిషేధించబడినటువంటి ఫలములను వారు ఏం చేశారు? భుజించారు. దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్నటువంటి మాట, అక్కడ జ్ఞాన వృక్షము వారి పతనమైతే ఇక్కడ శిలువ వృక్ష ఫలము దైవ జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉంది. దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, ఆదాము వృక్ష ఫలమును తిని పరదైస్సును పోగొట్టుకున్నాడు. ఆదాము వృక్ష ఫలమును తిని పరదైస్సును పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపముతో శిలువ వృక్షమును పొందుకున్నటువంటి దొంగ, శిలువ వృక్ష ఫలమును భుజించినటువంటి దొంగ పరదైస్సును సంపాదించుకున్నాడు. అర్థమైందండి? అక్కడ ఏమో
పరదైస్సును పోగొట్టుకున్నాం. ప్రభువారిని బట్టి శిలువ మీద వ్రేలాడుతూ ఉన్నటువంటి ప్రభువారిని బట్టి ఏం పొందుకున్నామట? పరదైస్సును పొందుకున్నాం. ఈ పరదైస్సును పొందుకోవడానికి ఏం చేయబడ్డాము అంటే పశ్చాత్తాపము కలిగిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధానములో మోకరించి మన పాపమును మనము ఒప్పుకొని మనం క్షమించబడినటువంటి ప్రాయశ్చిత్తం పొందినటువంటి వారముగా మనము ఉంటే దేవదేవుడు మనకు జీవ వృక్ష ఫలములను భుజించు భాగ్యాన్ని దయచేస్తాడు. అట్టి భాగ్యముతో దేవదేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన మా యేసయ్యా, మీ ఘనమైన నామమును కొందనాలు ప్రభువా. మీ మహాకృపను బట్టి, మీ దయను బట్టి, మీ ఏర్పాటును బట్టి, మీ సన్నిధానములోనికి తీసుకుని వచ్చినటువంటి నైనా మీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు. మీరే ఇప్పటి వరకు మాట్లాడారయ్యా. అయ్యా, మేము పోగొట్టుకున్న దానిని క్రీస్తు ప్రభువారిని బట్టి పొందుకున్నాం కాబట్టి పొందుకున్న దానిని బట్టి పరమునకు చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచి నీ కుడి పార్శ్వమును కూర్చుండగలుగు భాగ్యాన్ని, వధువుగా సిద్ధపడగలుగు భాగ్యాన్ని మా ఎల్లరకును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత.